హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. వీటిని ఎప్పుడు, ఎలా, ఎక్కడ యూజ్ చేయాలి అనే ఈ విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? Hello everybody, welcome back to my channel English Matters with Sunil, and also welcome back to Language Fundamental series video number 12. సో ముందుగా చెప్పినట్టు మనం ఈ రోజు నేర్చుకోబోయే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్. వీటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూస్ చేస్తాము, అలానే వాటితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఎస్, మనం రిఫరెన్స్గా తీసుకునే ప్రొనౌన్స్ ఏంటవి? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అవే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. మనం ఆల్రెడీ తీసుకున్నాం ఇక్కడ స్క్రీన్ పైన. వీటిని బేస్ చేసుకుని మనం హ్యాస్ బీన్ ఎప్పుడు యూస్ చేయాలి, హ్యావ్ బీన్ ఎప్పుడు యూస్ చేయాలి అని ఇప్పుడు చూద్దాం. మనం ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్ అండ్ హ్యావ్ని నేర్చుకున్నాం కదా ముందు వీడియోస్లో. ఇక్కడ కూడా అంతే, హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ వీటిని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సేమ్ హ్యాస్ అండ్ హ్యావ్ అనే ఈ వర్డ్స్ మనకు ఉండడం వల్ల హ్యాస్ని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాము, హ్యావ్ని మనం ఇక్కడ ప్లూరల్గా కన్సిడర్ చేస్తాము. అంటే హ్యాస్ బీన్ హీ, షీ, ఇట్తో హ్యావ్ బీన్ ఐ, యు, వి అండ్ దే. అర్థమైంది కదా? హ్యాస్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ఐ, యు, వి, దే ఈ 4 ప్రొనౌన్స్తో యూజ్ చేస్తున్నాం. అలానే హ్యాస్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని హీ, షీ, ఇట్ ఈ 3 ప్రొనౌన్స్తో మనం యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం చూద్దాం దీంతో పాటు మనం యూజ్ చేసే మెయిన్ వర్బ్ ఏంటి అని. మనకు బాగా తెలుసు వర్బ్ ఫార్మ్స్ ఎన్నున్నాయి? 4. V1, V2, V3, V4 ఈ 4 వర్బ్ ఫార్మ్స్లో మనం ఇక్కడ యూజ్ చేసే వర్బ్ ఫార్మ్ ఏంటి అంటే మనకి చాలా బాగా తెలుసు. మనం కంటిన్యూస్ టెన్సెస్ ఏవి యూజ్ చేసినా సరే వాటిలో V4 అంటే ఐఎన్జీ ఫామ్ ఉన్న వర్డ్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ అది ఆ కంటిన్యూస్ ఫామ్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ వీటిని హెల్పింగ్ వర్బ్స్ లాగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మన మెయిన్ వర్బ్ ఏంటి అంటే V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్కి మనం V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ని ఎప్పుడు, ఎలా యూజ్ చేస్తాము ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుందాము. I have been working on a project for 28 days. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే I have been working for a project for 28 days. ఈ సెంటెన్స్ని మనం తీసుకుంటే నేను సబ్జెక్ట్ ఐ అంటే ప్రొనౌన్ ఐని తీసుకున్నాను. దాంతో ఏ హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తున్నాను? ఐ, యు, వి, దేకి మనం హ్యావ్ బీన్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ అదే చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం యూస్ చేసే మెయిన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? V4. సో V4 ఏంటి ఇక్కడ? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐఎన్జీ ఫార్మ్ వర్కింగ్. దీని తర్వాత మనం కావాల్సిన వర్డ్స్ని అక్కడ యూజ్ చేయొచ్చు. కావాల్సిన వర్డ్స్ అంటే అది మీనింగ్ని మనకు తీసుకొచ్చేది. అంటే ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నామో దానికి తగిన వర్డ్స్ యూజ్ చేసినప్పుడే అది మనకి కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అవుతుంది. ఇక్కడ వన్ మోర్ టైమ్, ఐ have been working on a project for 28 days. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎన్ని రోజుల నుంచి ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నానో ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను హ్యావ్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక పనిని ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాము. నేను ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 28 days ముందు. అండ్ ఆ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది అని నేను మీకు ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఏదైనా ఒక వర్క్ లేదా ఒక పని అంటే చేసే యాక్షన్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాము, దాన్ని ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా కంటిన్యూ అవుతుంది, అది ఫినిష్ అవ్వలేదు. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, అది కొన్ని రోజుల తర్వాత అవుతుంది. అలాంటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి
మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు. దాని బదులుగా ఒక సెంటెన్స్ ఇవ్వచ్చు. ఆ సెంటెన్సే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ V4 form of the verb like I have been working on a project for 28 days. అదే ఇక్కడ మనం పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాము అని చెప్పడం గురించి ఫర్ అనే ఈ ప్రపోజిషన్ని మనం ఈ సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం. అలానే ఫర్ కాకుండా మనం ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసామో వర్క్ చేయడం అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియచేయడానికి మనం సిన్స్ అనే ఈ ప్రపోజిషన్ని మనం యూజ్ చేస్తాం. ఇదే సెంటెన్స్కి నేను సిన్స్ యూజ్ చేస్తాను. అండ్ సిన్స్ యూజ్ చేసినప్పుడు ఏవైతే చేంజ్ అవుతున్నాయో మీరు నోటీస్ చేయండి. I have been working on a project since Jan 1st. అర్థమైందా? ఇక్కడ నేనేం చేశాను? సిన్స్ అనే ఈ ప్రపోజిషన్ని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా ఏ రోజు నేను అది స్టార్ట్ చేశానో ప్రాజెక్ట్లో వర్క్ చేయడం మెన్షన్ చేస్తున్నాను. అదే Jan 1st. అర్థమైంది కదా? అలా మీరు పిన్ పాయింట్ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియచేయడానికి సిన్స్ని యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. అదే ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే సర్టన్ పీరియడ్ ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సెంచురీస్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ అని తెలియచేయడానికి మనం పీరియడ్ ఆఫ్ టైం ఫర్ని యూజ్ చేస్తాం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఖచ్చితంగా వాడాల్సిన ప్రపోజిషన్స్ ఏంటి అంటే ఈదర్ సిన్స్ ఆర్ ఫర్ రెండు యూజ్ చేయము. రెండింట్లో ఏదో ఒకటి. మీరు ఎన్ని రోజులు, ఎంత వ్యవధి అని తెలియచేయడానికి ఫర్ని యూజ్ చేస్తారు. అదే ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం సిన్స్ యూజ్ చేస్తాం. సిన్స్ యూజ్ చేయడానికి ఓన్లీ డేట్ మాత్రమే కాదు, మంత్ చెప్పచ్చు, డేట్ చెప్పచ్చు, ఇయర్ చెప్పచ్చు, టైం చెప్పచ్చు, ఇంకా డే కూడా చెప్పచ్చు. లైక్ January 2015 6 o'clock Wednesday. అలా మనం ఏ డే, మంత్, టైం, ఇయర్ అయినా సరే మెన్షన్ చేయొచ్చు. అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది ఖచ్చితంగా ఎప్పటి నుంచి అని చెప్పడానికి. అదే ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? కొన్ని సెకండ్స్ అయినా సరే అది కొంచెం వ్యవధే కదా, కొంచెం పీరియడ్ ఆఫ్ టైం. లైక్ 5 seconds లేదా 5 minutes లేదా 5 hours లేదా 5 days, 5 months, 5 years, 5 decades, 5 centuries. అలా 5 మాత్రమే కాదు, అక్కడ మీరు ఏ నెంబర్ అయినా పెట్టి ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు, ఇన్ని గంటలు, రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు, సెంచరీస్ అని కూడా చెప్పచ్చు. అలాంటప్పుడు మనం ఫర్ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా ఎగ్జాంపుల్స్, వాటిలో మీకు అర్థమవుతుంది ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి, సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డోంట్ వరీ, వాటిని ఫాలో చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం నెగటివ్ ఫార్మ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. నెగటివ్ అంటే ఏం చేస్తాం? ఆల్రెడీ మనం చాలా బాగా నేర్చుకున్నాము, ముందు నేర్చుకున్న హెల్పింగ్ వర్బ్స్ వీడియోస్లో కూడా. సో ఇక్కడ హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ యూజ్ చేసేటప్పుడు మనకి 2 words వస్తున్నాయి, హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ అని. అప్పుడు మనం నాట్ ఎక్కడ యాడ్ చేస్తాము అంటే హ్యాస్ అనే ఈ వర్డ్ తర్వాత హ్యాస్ అండ్ బీన్కి మధ్యలో ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ ఫర్ 28 days లేదా I have not been working on a project since Jan 1st. అర్థమైంది కదా? ఇక్కడ నాట్ అనేది మనం సింపుల్గా హ్యాస్ అనే ఈ వర్డ్ తర్వాత యూజ్ చేస్తాము. అంటే హ్యాస్ అండ్ బీన్కి మధ్యలో లేదా హ్యావ్ అండ్ బీన్కి మధ్యలో. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము విత్ హీ, షీ, ఇట్. ఆల్రెడీ హ్యావ్ బీన్తో ప్రాక్టీస్ చేసాం, ఇప్పుడు చూద్దాం హ్యాస్ బీన్తో. ఇదే సెంటెన్స్ నేను తీసుకుంటే హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ for 28 days. లేదు అంటే he has been working on a project since Jan 1st. ఇలా since and for మనం ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకోవాలి. అలానే has been and have been అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, అయ్యు విదే have been, he should has been అని. ఇక్కడ మనం తీసుకున్న ఈ సెంటెన్స్ he లేదా she లేదా it యూజ్ చేసినప్పుడు has been అనే ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. దీనికి కూడా నెగటివ్ రాయాలి అంటే నాట్ అగైన్ హ్యాస్ అండ్ బీన్కి మధ్యలో యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమీ చేంజ్ లేదు. దీనికి మనం క్వశ్చన్ ఫార్మాట్ తీసుకుంటే తెలుసు కదా, హ్యాస్ బీన్ ఈ హెల్పింగ్ వర్బ్ని మనం సబ్జెక్ట్తో ఇంటర్చేంజ్ చేయాలి.
అండ్ ఇంటర్చేంజ్ చేసేటప్పుడు మనం బీన్ని ఏమి ఇంటర్చేంజ్ చేయని అవసరం లేదు, బీన్ అక్కడే ఉంది. హ్యాస్ అండ్ సబ్జెక్ట్ ఈ ఫస్ట్ 2 words మాత్రమే. సో క్వశ్చన్ గోస్ దిస్ వే: హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ ఫర్ 28 days? లేదు అంటే హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ సిన్స్ Jan 1st? ఇలా మనం క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఇంకా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను, పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్స్ కూడా. వాటిని ఫాలో చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి అక్కడ సింపుల్గా. ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ మనం యూస్ చేసేటప్పుడు వాటి తర్వాత V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉండాల్సిందే. అప్పుడే మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము? ఏదైనా మనం చేసే యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పాస్ట్లో అండ్ అది ఇంకా అవుతూనే ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. అలాంటి వాటికి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాము. మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయొచ్చు. అలానే మర్చిపోవద్దు, లాంగ్వేజ్ ఫండమెంటల్ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నీ నేను ఎండ్ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ లాంగ్వేజ్ ఫండమెంటల్ సిరీస్లో మీకు వస్తాయి. అండ్ ప్రతి వీడియోని ఫాలో చేస్తే మీకు లాంగ్వేజ్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రాపర్గా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రైట్ ఎవ్రీవన్, ఈ రోజుకి అంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ ఎవ్రీబడీ. బాయ్.